నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హాట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 85. అవతలి వైపు లిఫ్ట్ చేసిన అతనితో, వాడు నైస్గా ఇక్కడి నుండి తప్పించుకున్నాడు. నీ మనుషులను పెట్టి వెతికించు. చీకటి పడేలోపు వాడు నా ముందు ఉండాలి. ఆర్డర్ పాస్ చేసింది. అవతలి వైపు మాట్లాడిన అతడు ఏం చెప్పాడో తెలియదు, కానీ రేష్మ అసహనంతో కాల్ కట్ చేసింది. మేఘ మీద ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ గదిలోనే అటు ఇటు తిరుగుతూ గోర్లు తెగ కొరికేసుకుంది. అలా ఎలా తప్పించుకోగలిగాడు? ఎంత ఆలోచించినా ఆమెకు అంతు చిక్కలేదు. వాళ్ళని నమ్ముకుని నేను ఇలా గదిలో ఉండిపోవడం మంచిది కాదు. నేను కూడా వెళ్ళి వెతకాలి. ఖచ్చితంగా పట్టుకొని తీరాలి ఉక్రోషంతో అనుకున్న ఆమె, నాకు తెలిసి మేఘ తన ఫ్యాక్టరీకో ఎస్టేట్కో వెళ్ళి ఉంటాడు. ముందు అక్కడికి వెళ్ళి ఈ 2 చోట్ల వెతికితే ఖచ్చితంగా దొరుకుతాడు అనుకుంది. ఆ పొగమంచుని తట్టుకోవడానికి లాంగ్ కోటు వేసుకొని తలపైన హ్యాట్ పెట్టుకుంది. ఒక చేతిలో సెల్ని, మరో చేతిలో టార్చ్ లైట్ని పట్టుకొని బయలుదేరింది. మేఘ రేష్మ గదిలో లేని సమయంలో కొద్ది కొద్దిగా కిటికీ గ్రిల్స్కి ఉన్న మేకులను ఫ్రూట్ కట్ చేసే నైఫ్తో లూజ్ చేశాడు. అలా ఆ కిటికీకి ఎన్ని మేకులున్నాయో అన్నీ వదులు చేసి పెట్టాడు. రేష్మ బయటకు వెళ్ళగానే వాటిని తీసి కిటికీ గుండా బాల్కనీకి దిగాడు. మళ్ళీ ఎప్పటిలా కిటికీ గ్రిల్స్ని పెట్టేసి మేకులను లైట్గా టైట్ చేశాడు. ఈ కిటికీ దగ్గరికి వచ్చి ఆ గ్రిల్స్ని పట్టుకొని చూస్తే కానీ ఆ విషయం తెలియదు, మేఘ ఇక్కడి నుండి తప్పించుకున్నాడని. పైగా ఆ కిటికీకి ఎప్పుడూ కర్టన్ వేసి ఉంటుంది. అతను వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎప్పటిలా కర్టన్ వేశాడు. అందుకే రేష్మకి ఇటువైపు నుండి తప్పించుకొని ఉంటాడు అన్న అనుమానం రాలేదు. ఆమె వెంటనే ఈ విషయం పసిగట్టి ఉంటే మేఘ ఎటువైపు వెళ్ళాడు అన్న విషయం తెలిసేది. ఆమె అటువైపు వెతికితే వేగంగా అతనిని పట్టుకోగలిగేది. కానీ ఇప్పుడు ఆమెకు అవకాశం లేదు. ఆమె అతడు ఎస్టేట్కి వెళ్ళి ఉంటాడని ఊహించుకొని అటువైపు వెళ్ళింది. అది పూర్తిగా మేఘకి వ్యతిరేక దిశలో వెళ్ళింది. మేఘ్ బాల్కనీ వైపు ఉన్న పైపు పట్టుకొని మెల్లిగా కిందికి దిగి ముందుకు నడిచాడు. అలా కొంత దూరం వెళ్ళాక అసలు నేను ఎటు వెళ్తున్నాను అన్న అనుమానం వచ్చింది. చుట్టూ పరికించి చూశాడు. అతనికేమీ అర్థం కాలేదు. పైగా అతను వచ్చిన దారంతా కొత్తగా ఉంది. ఇంతకుముందు చూసిన ఆనవాళ్లు లేవు. అలా అని అతడు వెనక్కి రానూ లేడు. అలా వస్తే ఎంత ప్రమాదమో అతనికి బాగా తెలుసు. ఏదైతే అది అవుతుందని ముందుకు నడుస్తూ ఉన్నాడు. దెబ్బలు పూర్తిగా తగ్గలేదు. పైగా నీరసం ఉంది. దానికి తోడు చలి చంపేస్తోంది. అయినా అతడు ఎలాగైనా తప్పించుకోవాలి అన్న పట్టుదలతో ఉన్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఎవరో అటుగా వస్తూ కనిపించారు. అతన్ని ఆపి ఇటువైపు వెళ్ళడానికి దారి ఉందా అడిగాడు మేఘ్. ఇంతకు మీరెవరు? అనుమానంతో చూసి ఆ వచ్చిన అతను మేఘ్ని ప్రశ్నించాడు. నేను టూరిస్టుని, దారి తప్పాను అబద్ధం చెప్పాడు. అవునా? మీరు వచ్చిన వైపెక్కి వెళ్తే అక్కడ టూరిస్టులు ఉండడానికి చాలా హోటళ్ళు ఉన్నాయి. అందులో మీదేదో మీకు తెలుస్తుంది అన్నాడు అతడు. అయ్యో, మళ్ళీ అంత దూరం నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళలేను. ముందుకు వెళ్తే ఏదైనా రోడ్డు వస్తుందేమో, అక్కడ ఏదైనా వెహికల్ దొరికితే అది పట్టుకొని వెళ్తాను అన్నాడు మేఘ్. అవునా అన్న అతడు, అయితే ఇలాగే తిన్నగా నడుచుకుంటూ మరికొంచెం దూరం వెళ్ళండి. అక్కడ మీకు రోడ్డు వస్తుంది. మీరన్నట్టు అక్కడ మీకేదైనా వెహికల్ దొరకొచ్చు అన్న ఆ అపరిచితుడు తన దారిన తాను వెళ్ళాడు. అయ్యో, ఇంకా ముందుకు నడవాలా? నెత్తికి చేతులు పెట్టుకున్న అతడు నీరసపడిపోయాడు. కానీ నడవక తప్పదు. ఉర్వి ఎలా ఉందో, ఎన్ని అవస్థలు పడుతుందో ఆమెను తలుచుకోగానే అతనికి ఎక్కడలేని స్టామినా వచ్చింది. శక్తినంతా కూడగట్టుకొని వేగంగా అడుగులు వేశాడు. అతడు చెప్పినట్టుగానే రోడ్డు కనిపించింది. రోడ్డు మీద నిలబడి అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు. ఒకవైపు నుండి ఏదో వెహికల్ వస్తూ కనిపించింది. అది నా కోసమే వెతుకుతూ వస్తున్న రేష్మ వాళ్ళదైతే కాదు కదా అనుకోగానే అతనికి వెన్నులో వణుకు మొదలైంది. ఈసారి వీళ్ళ చేతికి చిక్కితే తప్పించుకోవడం అసాధ్యం అని అక్కడే ఉన్న ఒక చెట్టు చాటుకు నక్కాడు. ఒకవేళ వాళ్ళు కాకపోతే తనకి లిఫ్ట్ దొరుకుతుంది. కానీ రేష్మ వాళ్ళో లేక మరెవరో నాకు అలా తెలిసేది అనుకొని చిన్నగా తొంగి చూశాడు. ఆ వచ్చిన ఆ వెహికల్ సరిగ్గా మేఘ నక్కి ఉన్న చెట్టుకి 4 అడుగుల దూరంలో ఆగింది. మేఘు చప్పున తల వెనక్కి తీసుకున్నాడు. ఒరేయ్, ఇక్కడెందుకు ఆపావ్? ఆ కారులో ఉన్న వాళ్ళల్లో నుండి ఒకడు విసుక్కున్నాడు.
డ్రైవింగ్ చేస్తున్న అతడు చిటికెన వేలు చూపించి ఇహిహి అని పళ్ళు ఇకిలించాడు. నీకేం మాయరోగం ఉందిరా? చీటికి మాటికి ఇలా కారు ఆపుతావు? అడిగితే ఇదిగో ఇలా చిన్న పిల్లాడేలా వేలు చూపిస్తావు? ఏదైనా మంచి డాక్టర్కు చూపించుకో మరొకడు సలహా ఇచ్చాడు. దానికెందుకు డబ్బులు బొక్క? వచ్చినప్పుడల్లా ఇలా వెళ్ళి వస్తే సరిపోయేదానికి డబ్బు ఖర్చు పెట్టి మరీ ఆపుకోవాలా? ఎవడ్రా వీడు బుర్రలేని వెధవ? సలహా ఇచ్చిన అతన్ని ఎగతాళి చేశాడు ఆ డ్రైవింగ్ అతను. నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు తల కొట్టుకున్నాడు సలహా ఇచ్చిన అతడు. ఈ మాటలన్నీ మేఘకు వినిపిస్తున్నాయి. గొంతును బట్టి ఆ కారులో ఎంతమంది ఉన్నారో అంచనా వేస్తున్నాడు. సర్లే, వాడి గురించి మనకెందుకు కానీ ఒక సిగరెట్ ఉంటే ఇవ్వు, దమ్ము కొట్టాక చాలాసేపు అయింది అన్నాడు మరొకడు. బాస్ చెప్పిన పని చేయడం తక్కువ, ఇదిగో ఇలాంటి ఎక్స్ట్రా పనులు ఎక్కువ మీకు, అందుకే మీతో పాటు నేను మాటలు పడాల్సి వస్తోంది. అలా పడి పడి నా తల బొబ్బి కట్టింది కానీ మీరు మాత్రం మారలేదు అంటూ వాళ్ళని కసిరి ఇందాక సలహా ఇచ్చిన అతడు సిగరెట్ వెలిగించాడు. వీళ్ళ గొంతులు వింటుంటే ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది. వాళ్ళు ఎవరో ముందుకు వచ్చి చూడలేక తన బుర్రకు పదును పెట్టాడు మేఘ్. పర్వాలేదు, అది బాగానే పనిచేసింది. డౌట్ లేదు, వీళ్ళు రేష్మా పంపిన మనుషులు. పైగా నన్ను కొట్టేటప్పుడు వీళ్ళల్లో ఒకని గొంతు విన్నాను. ఇంకా కారులో పడేసినప్పుడు మగతగా ఉన్న నాకు ఇందాక అడ్వైస్ ఇచ్చిన అతని గొంతు వినిపించింది. వీళ్ళు నన్ను బాగానే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి చిక్కితే మళ్ళీ విడిపించుకోవడం అన్న మాటే ఉండదు అనుకున్న మేఘ్ మరింత వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. కాసేపటికి కారు వెళ్తున్న శబ్దం వినిపించింది. హమ్మయ్య అని తేలికగా ఊపిరి పీల్చుకున్న అతడు రోడ్డెక్కాడు. చీకటి పడుతోంది. ఆ మసక వెలుతురులో ముందుకు నడుస్తూ ఉన్నాడు. చలికి తట్టుకోలేక అరచేతులు రబ్ చేసుకుంటూ రోడ్డుకి ఇరువైపులా చూస్తూ వెళ్తూ ఉన్నాడు. అలా కాస్త దూరం వెళ్ళాక ఒక చిన్న ఇల్లు లాంటిది కనిపించింది. దాన్ని చూస్తూ వేగంగా అడుగులు వేశాడు. తలుపు వేసి ఉండడంతో తట్టాడు. ఒక వృద్ధుడు తలుపు తీసి ఎవరు కావాలి? మేఘిని అనుమానంతో అడుగుతూ తేరపార చూశాడు. తాత, నేను టూరిస్టుని, దారి తప్పాను. మీ దగ్గర సెల్ ఫోన్ కానీ ల్యాండ్లైన్ కానీ ఉంటే ఇవ్వు, ఒకసారి ఫోన్ చేసుకుంటాను ప్రాధేయపడుతూ అతడు రమ్మని లోపలికి పిలవకుండానే వచ్చాడు మేఘ్. ఆ వృద్ధుడు తన దగ్గర ఉన్న డబ్బా ఫోన్ ఇచ్చాడు. తన తల్లి అనామికకు కాల్ చేశాడు కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. ఉర్వీకి చెయ్యాలి అనుకున్నాడు కానీ ఆమె దగ్గర ఫోన్ ఉండదని మేఘకు తెలుసు. ఇప్పుడు ఎవరికి చేయాలి? ఎవరు నాకు సహాయం చేస్తారు? ఆలోచిస్తూ ఉంటే అతని బుర్రకు ఎవరో తట్టారు. వెంటనే ఆ నంబర్కి కాల్ కలిపాడు. అది రింగ్ అవుతూ ఉంటే త్వరగా లిఫ్ట్ చేసితే బాగుండు అని ఆరాటపడుతూ పికప్ ద ఫోన్ అనుకున్నాడు మేఘ్. కాసేపటికి ఎవరో లిఫ్ట్ చేశారు. ఆ లిఫ్ట్ చేసింది ఎవరో తెలుసుకోకుండానే మీ ఎస్ఐ గారు ఉన్నారా అన్నాడు. ఆ ఎస్ఐని నేనే. ఇంతకు మీరెవరు అన్న అతని సమాధానం దర్పంగా వినిపించింది. సార్ మీరేనా? నేను మేఘ్ని. తను ఎవరితో మాట్లాడాలి అనుకున్నాడో అతడే కాల్ లిఫ్ట్ చేయడంతో హుషారు వచ్చింది మేఘ్కి. చెప్పండి సార్, ఈ టైంలో కాల్ చేశారు? మేఘ్ కిడ్నాప్ అయిన విషయం తెలియక అడిగాడు ఆ ఎస్ఐ. సార్, నేను ప్రమాదంలో ఉన్నాను అని జరిగింది చెప్పాడు. అవునా? ఆశ్చర్యపోయాడు అతడు. ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఆరగా అడిగాడు. మేఘ్ తను ఉన్న ప్లేస్ చెప్పి హెల్ప్ చేయమన్నాడు. సరే సార్, మీరు కంగారు పడకండి, మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది అన్న అతడు. మీరు అక్కడే ఉండండి, అక్కడి నుండి ఎటూ కదలవద్దు. నేను కానిస్టేబుల్ని పంపిస్తున్నాను. అతడు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. కంగారు పడకుండా అక్కడే ఉండండి. నాకు చిన్న పని ఉంది, లేదంటే నేనే వచ్చేవాడిని అన్నాడు ఆ ఎస్ఐ. పర్లేదు సార్, మీరు మీ పని చూసుకోండి. నా కోసం ఎవరిని పంపినా నాకు ఓకే అన్నాడు మేఘ్. ఆ తర్వాత కాల్ కట్ చేసి ఆ వచ్చే కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. మేఘ్ తలుపుకి రాగానే అన్నీ తలుచుకుంటూ పడుకున్న ఉర్వి కెవ్వుమని అరుస్తూ లేచి కూర్చుంది. ఆమె అరుపు విని దడుచుకున్న సాహిల్ తల్లి, ఏమైంది అమ్మాయి, ఎందుకలా అరిచావు అని దగ్గరికి వచ్చి అనునయంతో అడిగింది. పీడకల వచ్చింది ఆంటీ అని ఇంకా ఆ కలలో నుండి బయటపడని ఉర్వి భయంతో వణికింది. ఆమె గుండె కొట్టుకునే శబ్దం ఆమెకే వినిపిస్తుంటే ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మీ వారి గురించేనా? ఆమె వీపు నిమిరింది. తల నిలువునా ఆడించింది ఉర్వి.
ఆంటీ, ఆయనకేదో ప్రమాదం జరిగింది, అందుకే నాకు ఇలాంటి పీడకల వచ్చింది. ఇక నేను ఆయన్ని మళ్ళీ చూడలేనేమో అనిపిస్తోంది అంటూ 2 చేతుల నడుమ ముఖం దాచుకొని బావురుమంది. పిచ్చిపిల్ల, నువ్వు మీ ఆయనను తలుచుకుంటూ పడుకున్నావు కదూ, అందుకే నీకు ఇలాంటి కల వచ్చి ఉంటుంది. అంతేకాని మీ వారికి ఏమీ కాదు. అతడు క్షేమంగా వస్తాడు చూడు, అంతేనా? నిన్ను దగ్గరుండి తీసుకెళ్తాడు. ఉర్వి భయం పోగొట్టేలా మాట్లాడింది. నిజమా అన్నట్టు చూసింది ఉర్వి. చూస్తూ ఉండు, నా మాట పొల్లుపోదు అనునయంతో అన్న ఆమె, అప్పుడెప్పుడో కొద్దిగా తిన్నావు, ఇప్పుడు బాగా చీకటి పడింది, ఇద్దరం కలిసి భోంచేద్దాం రమ్మని ఉర్విని బలవంతంగా భోజనానికి లేవదీసింది సాహిల్ తల్లి వనజాక్షి. అంటే మీ అబ్బాయి భోజనానికి ఎప్పుడు వస్తాడు అంటూ అడిగింది. వాడికి వేళాపాలా అంటూ లేదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తాడు. ఎందుకిలా అడిగావు? వాడితో ఏమైనా పని ఉందా ఆరగా అడిగింది వనజాక్షి. అయ్యో, అలాంటిదేమీ లేదు ఆంటీ, ఊరకనే అడిగాను అంటూ భోజనం పూర్తి చేసింది ఉర్వి. ఆమెను చూస్తుంటే తనకు తన తల్లిని చూసిన అనుభూతి కలిగింది. ఆమె మాట తీరుతో భయం పోయి చనువు ఏర్పడింది. ఆంటీ, మీకు అబ్బాయి ఒక్కడేనా, ఇంకెవరూ లేరా? మాట కదిపింది. లేరని తల అడ్డంగా ఊపేసి భారంగా ఒక నిట్టూర్పు విడిచింది వనజాక్షి. మరి అంకుల్? ప్రశ్నార్థకంగా చూసింది, కానీ మాట పూర్తి చెయ్యలేదు. ఆయన సాహిల్ చిన్నప్పుడే చనిపోయారు. ఆ తర్వాత తల్లి తండ్రి అన్నీ నేనే వాడిని పెంచి ఇంతవాణ్ణి చేశాను. ఏదో ఆ దేవుడి దయ వల్ల, వాడి కృషి పట్టుదల వల్ల వాడికి ఉద్యోగం వచ్చింది. ఇక ఆ పెళ్లి కాస్త చేసేస్తే నా బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు. తన చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంది. ఆమె కంటనీరు పెట్టడం చూసి, సారీ ఆంటీ, మీ మనసు నొప్పించినట్టున్నాను, బాధపడకండి అంది ఉరివి. అయ్యో, నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు. ఏదో ఆయన గుర్తుకు వచ్చి నా కళ్ళు చెమ్మగిల్లాయి అంతే చిన్నగా నవ్వేసింది. ఇక నీ గురించి చెప్పు ఉర్విని చూసి అన్నది. వనజాక్షి తన మనసుకి బాగా చేరువైనట్టు అనిపించింది. అంతేకాదు, తల్లి లేని తనకు తల్లిలా తోచింది. ఎప్పుడూ ఎవరితోనూ తన మనసును పంచుకొని ఉర్వి తన బాధని ఆమెతో చెప్పుకోవాలి అనుకుంది. ఆంటీ, సాహిల్ అన్నయ్యకి తండ్రి మాత్రమే లేడు, కానీ నాకు తల్లి తండ్రి ఇద్దరూ లేరు. వాళ్ళు నా చిన్నప్పుడే చనిపోయారు. ఇక మా అమ్మమ్మ నన్ను పెంచి పెద్దదాన్ని చేసింది అంటూ తన గురించి ఆమెకు చెప్తూ ఉంది. ఆమె మౌనంగా వింటూ ఉంటే తలుపు తట్టిన చప్పుడైంది. ఇద్దరూ అలర్ట్ అయ్యారు. ఆంటీ, మీ అబ్బాయి వచ్చినట్టున్నాడు ఉర్వి అంటుంటే తన పెదాల మీద చూపుడు వేలు ఉంచి ఉష్ మాట్లాడకు సైగ చేసింది. దాంతో ఉర్వి బుద్ధిగా తల ఆడించి మౌనంగా ఉంది. నువ్విక్కడే ఉండు, ఎవరో ఏంటో నేను చూసి వస్తాను అని ఆ గదిలో నుండి బయటికి వచ్చి గది తలుపులు ముందుకు వేసింది. సాహిల్ వస్తే లాఠీతో తలుపు మీద కొట్టి చప్పుడు చేస్తాడు. మరి వచ్చింది ఎవరో కానీ చేతితో తలుపు తడుతున్నారు. ఎవరై ఉంటారు? అనుమానపడుతూనే తలుపు గొళ్ళెం మీద చెయ్యి వేసిన ఆమె అది తీయకుండానే వచ్చింది ఎవరు అంది. అవతల వైపు నుండి సమాధానం లేదు. మరి వచ్చింది ఎవరై ఉంటారో? కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నన్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని యాడ్స్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.